హాయ్ అండి. ఈరోజు నేను చాలా డేస్ తర్వాత చేపల పులుసు చేశాను. ఈ మధ్య యూట్యూబ్లో టైటిల్స్ ఇంగ్లీష్లో పెడుతున్నారేంటక్క, ఇంతకు ముందులాగా తెలుగులో పెట్టండి అని కామెంట్స్ చేస్తున్నారు. నేను తెలుగులోనే టైటిల్స్ పెడుతున్నాను. ఈ మధ్య యూట్యూబ్ వల్లే ఇంగ్లీష్కి చేంజ్ చేసి చూపిస్తున్నారంట. కామెంట్స్ చూశాక వైటీ స్టూడియోలో చెక్ చేస్తే నేను పెట్టినట్టు తెలుగులోనే కనిపిస్తుంది. అదే వీడియో యూట్యూబ్లో ప్లే చేసినా కూడాను నాకు తెలుగులోనే కనిపిస్తుంది. కొంతమందికి తెలుగులో, కొంతమందికి ఇంగ్లీష్లో టైటిల్స్ కనిపిస్తున్నాయంట. మరి మీకు టైటిల్స్ ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీతో పాటు మీ మామయ్య ఒక్కరినే తీసుకుని వచ్చారు, మీ అత్తయ్యని ఎందుకు తీసుకొని రాలేదని అడుగుతున్నారు. మా మామయ్యకి కొన్ని మెడికల్ టెస్టులు చేయించేసి హాస్పిటల్లో డాక్టర్కి చూపించి కొన్ని మెడిసిన్ ఇప్పించడానికి అనేసి అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా మా అత్తయ్యకి కూడా రమ్మన్నాము, కానీ ఇంటి దగ్గర కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటిని చూసుకోవడానికి ఎవరు లేరు. అందుకోసమనే మా అత్తయ్య అయితే రాలేదు. మీరు నాన్ వెజ్ ఎక్కువగా తింటారు కదా, మరి మీ మామయ్య వచ్చిన తర్వాత వండట్లేదు ఏంటని కూడా అడుగుతున్నారు. మా మామయ్యకి ఎక్కువగా నాన్ వెజ్లు, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ అయితే డాక్టర్స్ తినొద్దని చెప్పారు. డాక్టర్స్ చెప్పిన తర్వాత మా మామయ్య అయితే చాలా రకాలు అయితే అసలు తినడమే మానేశారు. మా మామయ్య తిన్నప్పుడు మేము వండుకొని తింటే బాగోదు కదా, అందుకోసమనే నేనైతే వండట్లేదు. బాయ్ బాయ్.